హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇవాళ మీ ముందుకి శనగలు క్యాబేజీ శనగలు చాలా చాలా బాగా వచ్చింది కూర. కాబూలీ శనగలు వేస్ట్ చేశాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ప్రోటీన్ మనకి ఉండాలి. వెజిటేరియన్స్కి ప్రోటీన్ కావాలంటే మాత్రం కంపల్సరీ ఈ నల్ల శనగలు కానీ కాబూలీ శనగలు కానీ ఇలాంటివి ఎక్కువ విరివిగా తింటూ ఉండాలని చెప్పాను కదా. సో నేను ఇవాళ క్యాబేజ్ కూర చేశాను విత్ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని, టమాటోలు ఎక్కువ వేసుకుని, ఇవాళ బంగాళదుంపలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొన్ని మసాలా పౌడర్స్ అన్నీ వేసి చాలా చాలా బాగా వచ్చింది కూర. మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో మనకి శనగలు వస్తాయి, ఆలు వస్తాయి. సో సూపర్ అనమాట. కూర మాత్రం చాలా బాగా వచ్చింది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాల్లోకి బాగుంటుంది. అన్నం ఎంత తింటామో మనకే తెలీదు, అంత మంచి కూర అండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు ఏం అక్కర్లేదు, నంచుకోవడానికి కూడా అక్కర్లేదు, అంత మంచి కూర. సో డూ ట్రై ఇట్ అండి. కంపల్సరీ మీ డైట్లో శనగలు ఉండేటట్టు చూసుకోండి. అలాగే నెల్ల శనగలు కూడా వేయించుకున్నాను. ఇది నేను సాయంత్రం డిన్నర్కి ఇది నేను ఇలాగా ఒక కప్లో వేసేసుకుని పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ ఉల్లిపాయలతోనే నేను ఫ్రై చేశాను. ఇప్పుడు రకరకాల శనగలు మీకు చూపించాను, ఎప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసి నేను చూపించలేదు. కానీ ఇవాళ మాత్రం నేను ఉల్లిపాయలు వేసి చక్కగా కరివేపాకు కొత్తిమీర వేసేసి ఉప్పు కారం వేసేసి జీలకర్ర వేసి ఫ్రై చేసినది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసిన ఇది మాట. సో నేను దీన్ని కొంచెమే వేసుకున్నాను. ఆల్రెడీ ఇది నేను కొంచెం కప్లో వేసుకుని సాయంత్రం తినేస్తానమాట. అయిపోతుంది రాత్రి డిన్నర్ ఇదే నాకు. సో ఇప్పుడు మాత్రం కొంచెం అన్నంలో కలుపుకుంటాను. చాలా చాలా బాగుంటుంది. శనగల అన్నం కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే పుట్నాల పప్పుతో చేసిన కందిపొడి అదిరిపోయింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని అలాగే కొంచెం నూనె వేసుకుని రెండు కలుపుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కొత్త ఆవకాయ ఉంటే కొత్త ఆవకాయ ఇది కూడా కలుపుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. సో ఇవన్నమాట ఇవాళ మా ఇంట్లో డిషెస్. సో మీ ఇంట్లో ఏంటో చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. దీని రెసిపీస్ అన్నిటివి నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. దీని రెసిపీ కూడా నేను షేర్ చేస్తున్నాను, లాంగ్ వీడియో అని చెప్పి వదిలేయకండి, సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ చక్కగా తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫిట్గా ఉండండి. నా ఛానల్ మాత్రం మర్చిపోతే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇలా హెల్తీగా తిని ఉండండి. బాయ్ అండి.